న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరమవ్వడం భారత జట్టు ఆందోళనను పెంచుతోంది. బరోడా వేదికగా జనవరి 11న జరిగిన ఉత్కంఠభరితమైన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతిని అడ్డుకునే క్రమంలో సుందర్ సైడ్ స్ట్రెయిన్ కు గురయ్యాడు. గాయం తాలూకు నొప్పి వేధిస్తున్నప్పటికీ జట్టు పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకుంటూ 5 ఓవర్ల కోటాను పూర్తి చేసి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బ్యాటింగ్ సమయంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వంటి దిగ్గజాలు పెవిలియన్ చేరిన వేళ సుందర్ నడవలేని స్థితిలో ఉన్న క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి జట్టు విజయం కోసం 7 బంతుల్లో 7 పరుగులు చేసి తన వంతు సహకారాన్ని అందించాడు. చివరికి కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ విజయం సాధించినప్పటికీ సుందర్ దూరం కావడం ఆ గెలుపు ఉత్సాహాన్ని కాస్త తగ్గించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ గాయంపై స్పందిస్తూ స్కానింగ్ నివేదికల ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలిపినప్పటికీ సిరీస్ నుంచి అతడు తప్పుకోవడమే ఖాయమని తెలుస్తోంది. ఈ గాయాల పరంపర టీమిండియా మేనేజ్మెంట్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడటంతో ధ్రువ్ జురెల్ ను జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సుందర్ రూపంలో మరో కీలకమైన డైమండ్ లాంటి ఆటగాడు దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది. వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలర్గానే కాకుండా లోయర్ ఆర్డర్లో నమ్మదగ్గ బ్యాటర్గా కూడా ఎదిగాడు. రానున్న టీ20 మరియు వన్డే ప్రపంచ కప్ల దృష్ట్యా ఇలాంటి నాణ్యమైన ఆల్రౌండర్ల గాయాల బారిన పడటం భారత సెలెక్టర్లకు పెను సవాలుగా మారింది. సుందర్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వరుసగా కీలక ఆటగాళ్లు ఆసుపత్రి పాలవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న సుందర్ లేకపోవడం రాబోయే మ్యాచ్లలో న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టును ఎదుర్కోవడంలో భారత్కు కొంత ఇబ్బందికరంగా మారొచ్చు.